మన మధ్యన మందవల్లి డీసీ గారు, మందవల్లి డీసీ గారు గొండవపల్లి విజయ్ కుమార్ గారిని వచ్చి మీ వేదిక గారిని అలంకరించవలసిందిగా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం. అందులో కాకపోతున్నామా మందవల్లి డీసీ గారు గొండవపల్లి విజయ్ కుమార్ గారు పార్టీ వెళ్తాం సార్. అలానే కోనాటి సుందరరావు గారు, కోనాటి సుందరరావు గారు సారీ కాటూరి సుందరరావు గారు, కాటూరి సుందరరావు గారు కాటూరి సుందరరావు గారు మా కార్యక్రమంలో ఈ వివాహ కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. ముందు కూర్చోండి. విజయ్ కుమార్ గారు నల్గొండ మండల వాసస్ ఫెడరేషన్కి జాయింట్ సెక్రటరీగా ఉంటున్నారు. వారు విజయ్ కుమార్ గారు, విజయ్ కుమార్ గారు ఇక దైవ సాగులు దయచేసి అక్కడ చాలా మంది సాగులు కనిపిస్తున్నారు. సాగులకి కొంచెం చేసి ఏర్పాటు చేయండి. చేసి ఏర్పాటు చేయడం సాగున్నారు. దైవసాగులు వచ్చినారు, వారిని కూడా చేసి ఏర్పాటు చేయండి. మరి కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాము. ఎవరు కూడా మధ్యన డిస్టర్బ్ చేయదు, నిశ్శబ్దంగా ఉండాలి. ఇప్పటికే మనం చాలా లేట్గా ఉన్నాం. 12 గంటలకు మేనేజ్ అవ్వాలన్నారు. 12 గంటలు అవ్వదు. దైవసాగులు దయచేసి ముందు వచ్చి కూర్చోండి. ఎవరండి రక్షణ శాఖ వారు రమ్మన్నాడు. ముందు రండి. అటు పక్కనే నిశ్శబ్దంగా ఉన్నాం. మా ఆడుతున్న ప్రకటన తీసుకొచ్చారా? పెళ్లి కూతురు ఎవరంటే బంధువులు ప్రకటన తీసుకొచ్చారా? ప్రకటన తీసుకొచ్చారా? అది నాకు కార్యక్రమాన్ని ప్రారంభించేద్దాం. మన మధ్యన దైవ సాగులు జాన్సన్ గారు కుటుంబ సభ్యులు ఆహ్వానించగా మన మధ్యకు వచ్చారు. జాన్సన్ గారు మొదటిగా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. జమా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. కిటికీలు ఓపెన్ చేయమన్నారు. ఈ స్టాండ్ కూడా కొంచెం మేడం బ్యాక్ తీసుకోండి. చైర్ తీసేయాలి మేడం, చైర్ తీసేయాలి. పెళ్లి కుమారుడికి పెళ్లి కుమారులకు అలాగే పెళ్లి కుమారుని కుటుంబానికి పెళ్లి కుమారుని కుటుంబం బంధువులకు వారందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. అలాగే దైవసాగులు కూడా మన మధ్యలో ఉన్నారు. కుటుంబ సభ్యులు ఆహ్వానించగా వారు మన మధ్యకు వచ్చారు. వారికి కూడా ప్రత్యేకమైన వందనాలను తెలియజేస్తారు. వివాహ ఆరాధన క్రమము మిక్కిలి ప్రియులారా, వివాహ కార్యం ద్వారా ఈ స్త్రీ పురుషులందరినీ జతపరచుటకు మనము దేవుని సన్నిధానమునందు కూడి ఉన్నాము. వివాహ పద్ధతి దేవుని చేత ఏర్పాటు చేయబడినది. అందరూ ఈ వివాహ పద్ధతిని గౌరవించవలెనని పరిశుద్ధ గ్రంథము విధిస్తున్నది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు గలిలయలోని కానాలో జరిగిన వివాహమునకు వెళ్ళట ద్వారా వివాహమును ఆస్వాదించున్నాడు. ఇది జీవిత విధానమును గురించి మన ప్రభువు రచించినది. సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీగాను ప్రకటించెను. ఈ హేతు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును. వారిద్దరూ ఏక శరీరమై ఇద్దరు కనుక వారిలో ఇద్దరుగా ఉండగా ఏక శరీరముగా ఉండును. కాబట్టి దేవుడు జతపరిచిన దానిని మనుష్యుడు వేరుపరచకూడదని వారితో చెప్పాను. ఈ కారణమును బట్టి వివాహమును ఎవరు కూడా చులకనగా కానీ అనాలోచితంగా కానీ కోరుకోకూడదు.
తగిన మాన్యతతోనూ ప్రార్థనతోనూ వివాహ నియమం యొక్క ఉద్దేశములను అనుభవించు వివాహమును పూనుకొనలేదు. వివాహ ఉద్దేశములు ఏమనగా మొదటిది, భార్యాభర్తలు ఇరువురు తమ జీవిత కాలం అంతయు ఒకరినొకరు తోడుగా నుండి కల్వి యందును లేమి యందును పరస్పర సహాయ ఆదరణలు కలిగించుకున్నట్టు వివాహము నిర్ణయించబడినది. రెండవది, దేవుడే మానవుని యందు నాటినట్టు క్రీస్తు నందు విమోచన పొందినటువంటి సహజ కోరికలను అపేక్షలను దేవుడు పవిత్రపరిచి యుద్ధముగా ప్రయోగించినట్లు వివాహము నిర్ణయించబడినది. మూడవదిగా, కుటుంబంలో పిల్లలు జన్మించి దేవుని మహిమార్థమై మన ప్రభువైన యేసుక్రీస్తునందలి విశ్వాస ప్రేమ జ్ఞానములందు పెంచబడినట్లు వివాహము నిర్ణయించబడినది. నాలుగవదిగా, వివాహము ఘనమైనదిగా ఎంచడం ద్వారా సాంఘిక స్థితికి స్థిరమైన పునాది ఏర్పడినట్లు వివాహము నిర్ణయించబడినది. దయచేసి గమనించండి, ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు బిడ్డలు కిరణ్ కుమార్ మరియు చైత్ర. ఇద్దరు బిడ్డలు ఇక్కడ ఉన్నారు. ఎవరి బిడ్డలు పరిశుద్ధ వివాహంలోనికి వ్యవస్థలోనికి ప్రవేశించడానికి పరిశుద్ధ వివాహ వ్యవస్థలోనికి ప్రవేశించడానికి వీరు ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఉన్న వారిలో ఎవరికైనా క్రైస్తవ సంఘ క్రమశిక్షణ బట్టి కానీ ఈ దేశ చట్టమైన బట్టి కానీ వీరు వివాహము ఆడకాదని న్యాయసమ్మతమైన హేతులు ఏదైనా తెలిసిన పక్షమున దాన్ని గణన చేయబడను, లేదా ఎక్కడికి ఊరుకునేవారు. దయచేసి అందరూ కూడా ఈ ప్రకటన ఉన్నారు కదండి. వీరిద్దరూ కూడా వివాహం చేసుకోవడం కోసం ఇక్కడ వచ్చినారు. వీరు వివాహం చేసుకోకూడదు అని ఏదైనా వ్యాపారం ఆటంకం ఉన్నట్లయితే దాన్ని ఇక్కడ తెలియచాలి. లేకపోతే ఇంకెప్పుడు కూడా మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి. ఇది మూడవ ప్రకటన. ఆల్రెడీ ఇక్కడ ప్రకటనలు సంఘంలో జరిగినాయి. ఇది మూడవ ప్రకటన, చివరి ప్రకటన. ఎవరు కూడా వ్యతిరేకత తెలియచేయడం లేదు కనుక అందరూ కూడా మీ ఆమోదాన్ని తెలియజేస్తారు కనుక ఒకసారి మీరు అందరూ కూడా మీ రెండు చేతులు బయట పెట్టి చప్పట్లు గట్టిగా మీ ఆమోదాన్ని తెలియజేస్తారు. మీరు వారిని వివాహం చేయవచ్చు అనేటువంటి మీ ఆమోదాన్ని తెలియజేయాలి. అందరికీ వదలను తెలియజేస్తారు. అదే సమయంలో మరి ముఖ్యులు పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఇద్దరు కూడా వారు కూడా ఈ వివాహం చేసుకోవడానికి సిద్ధమా కాదా, వారికి ఏమైనా అభ్యంతరం అనేటువంటిది కూడా తెలుసుకోవాలి. కనుక మొట్టమొదటిగా కిరణ్ పాల్, మీకు ఈ మ్యారేజ్ చేసుకోవడం ఇష్టమేనా? అమ్మ చైత్ర, నీకు కూడా ఈ మ్యారేజ్ చేసుకోవడం ఇష్టమే కదా? ఏమి ఇబ్బంది లేదు కదా? ఎవరు బలవంతం గారు ఏమి కాదు. రైట్ రైట్. ప్రార్థన చేద్దాం. ఇష్టమే చెప్పాలి. మనకి కూడా ఇష్టమే. ఇద్దరు కూడా ఇష్టపడతారు కనుక మనం ప్రార్థన చేసి ఈ కార్యక్రమం ఇంకా కొంచెం ముందుకు పెడదాం. ప్రార్థన చేద్దాం. మనం కూడా ప్రార్థనలో ఏం చేయాలి? సరస్వతియు మీకు దరిద్రముల తండ్రి, నీ సహాయం అనేది మేమేంటి యోగ్యులుగా చేయగలము. నీ వ్యక్తులను నీ సంకల్పానుసారంగా చదవలసినట్టు తీసుకొని వచ్చినావు. నీ కృపా ప్రసాదం వలన వీరిని సౌభాగ్యవంతులుగా చేసి నీ సమక్షమందు వీరు వివాహ బంధువులను ప్రవేశించినట్టు వీళ్ళు చేయని ప్రమాణాలను వాస్తవంగా నిలుపుకున్నట్లు అనుగ్రహించున్నాను. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి మొదటి విషయం
కరెంట్ లేదు కదా కొంచెం చదివాడు ఎదురు పవర్ లేదు అట్లా అందరూ చూస్తారు కదా నన్ను కూడా చూస్తాను చెప్పే మాట్లాడాలి కిరణ్ పాల్ కిరణ్ పాల్ అని నేను మైక్ ఇచ్చేసేయండి చైత్ర అనేటువంటి ఈ స్త్రీని నీ భార్యను చేసుకొని ఈమెను మాత్రమే హత్తుకొనిదువా ఈమెను మాత్రమే హత్తుకొని నా కొంచెం దగ్గర జరిగి మా చైత్ర నువ్వు చెప్పు వినండి ముందు నేను చైత్ర అనే నీవు కిరణ్ పాల్ అనేటువంటి ఈ పురుషుడిని నీ భర్తలుగా చేసుకొని ఈమెను మాత్రమే హత్తుకొని ఉందవా అందుకు వినిచేదాడు ఈమెను మాత్రమే హత్తుకొని ఉంది. ఈ సమయంలో పెండు కుమారుని తల్లిదండ్రులు అలాగే పెండు కుమార్తె యొక్క తల్లిదండ్రులు రావాలి. పెండు కుమార్తె యొక్క కుడి హస్తాలు పట్టుకొని పెండు కుమారుని కుడి హస్తంలో ఉంచాలి. కనుక కుమార్తె తరపున ఎవరు వస్తారో వారు రండి. అలాగే పెండు కుమారుని తరపున వారి తల్లిదండ్రులు ముందుకు రావాలని ప్రభు పేరిట మీకు ఆహ్వానం చెప్తున్నాను. పెండు కుమార్తె తల్లిదండ్రులు అలాగే పెండు కుమార్తె యొక్క తల్లిదండ్రులు దయచేసి రావాలి. మార్చాలి. పెండు కుమార్తె తరపున కూడా రండి. చైత్ర కొంచెం అవి ప్రార్థిస్తుంది కానీ రమేష్ గారు పెండుకు మాట్లాడుకున్నాను. రమేష్ గారు మీ బాబు కిరణ్ పాల్కి చైత్రను మీ కోడలుగా చేసుకోవడం మమ్మీ చైత్రాన్ని మీ కోడలుగా చేసుకోవడం తర్వాత మీరు పెండుకు మాట్లాడు మీ అల్లుడిగా చేసుకోవడానికి మీ ఇష్టమైన బాబు కూర్చోబెట్టుకోండి. దగ్గర బాబు కూర్చోబెట్టుకోండి. బాబు కూర్చోబెట్టుకోండి. ఒక్క నిమిషం ఇప్పుడు వెళ్ళిపో. కొంచెం లోపలికి జరుగురా. ఏం సార్ పట్టుకోండి పట్టుకోండి అంటే మీరు దగ్గర ఏంటి మనవాడు బ్రో కొంచెం వెనక్కి రావాలి. నువ్వు సరే కెమెరా తీసేయమ్మా. రమేష్ గారు మీరు మీరు పడుకోవాలి. మీతో ఇంక పట్టుకునే ఉంటారు. విడిచిపెట్టడానికి వీలేదు. దగ్గర ఎదురుగా చూడండి. కిరణ్ బాబుని ఎదురుగా ఉండి చూడండి. ఇప్పుడు ప్రమాణాలు చేస్తారు. ప్రమాణాలు ఇద్దరు కూడా ప్రమాణాలు చేస్తారు. నిశ్శబ్దంగా ఉండి అందరూ కూడా వినండి. రికార్డింగ్ కిరణ్ బాబుకు ఆయనకి ప్రమాణం చేస్తాడు. కిరణ్ పాల్ అని నేను చైత్ర అని నేను ఇది మొదలుకొని మన జీవిత పర్యంతము దేవుని
దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా చేసుకొనుచున్నాను ఈ చొప్పున జరిగింతునని ప్రమాణం చేయించున్నాను. ఎవరు చేసిన ప్రమాణం విన్నావా? చేతులు విన్నావా? రైట్. అమ్మాయి పట్టు చేయి ఏమీ మొదలు పెట్టద్దు. చేతులది కిరణ్ పాల్ చేయి వదిలే ఆ చేయి వదిలేసి ఆ చేయి పట్టుకు హ్యాండ్స్ పట్టు. ఓకే. చేతులు అని నేను కిరణ్ పాల్ అని నేను ఇది మొదలుకొని మన జీవిత పర్యంతము దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నీకు లోబడి ఉండుటకై నా భర్తగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగిందని ప్రమాణము చేయుచున్నాను. అందరూ విన్నారు కదా? చేతులు చేసిన ప్రమాణం అందరూ విన్నారు కదా? రైట్. జాతకు రెండు కూడా ఇద్దరు కూడా కిరణ్ పాల్ అలాగే చేతులు ఇద్దరు కూడా వినండి. మీ ఇద్దరు దేవుని సన్నిధిలో ఒకరికొకరు ప్రమాణాలు చేశారు కదా? జీవితం అంతా కూడా కలిసి ఉంటామని ఈ ప్రమాణాలు చేశారు. మీ ప్రమాణాలకు ఇక్కడ ఉన్న బంధువులు స్నేహితులు ప్రక్షమంతా కూడా సాక్ష్యం. అలా దైవ సేవకులుగా మేము సాక్ష్యం. అందరికంటే ముందు ఇంకా దేవుడు సాక్షి. కనుక మీరు చేస్తున్న ప్రమాణాలకు మీరు జీవితం అంతా కూడా కట్టుబడి సరేనా? ఒక నిమిషం ఏం చేస్తామంటే చైత్ర వెయిల్ కదా, వెయిల్ చైత్ర ఫేస్ క్లియర్గా కనిపించట్లా కదా, డల్గా ఉంది. అందుకోసమే రెండు చేతులు పట్టుకొని నిదానంగా చప్పట్లు కొట్టండి. అందరూ కూడా చప్పట్లు కొట్టండి. ఇక్కడ పట్టుకోవాలి అట్లా పెట్టు. సరే ఇక్కడ స్ట్రైట్ తిప్పేసి ఫోటో తీసి సార్ సైడ్ ఉంటారా? కొంచెం అవ్వాలి సరే కొంచెం స్ప్రెడ్ చేయాలి. ఈ సమయంలో హ్యాండ్కి తీసేది రింగ్స్ ఉన్నవి. ఆ రింగ్స్ మార్చుకోబోతున్నారు. పక్కన రింగ్స్ వారు మార్చుకోబోతున్నారు. కనుక ఆ రింగ్స్ కోసం మనం ప్రార్థన చేద్దాం. ఫాస్ట్గా ఇవ్వండి. మన మధ్య పెద్దపాటు సిఎస్ఏ పాస్టర్ గారు ఉన్నారు. కాబట్టి విజయసాగర్ గారు వారు రింగ్స్ కోసం ప్రార్థన చేస్తారు. పాట కొంచెం జూమ్ అందుకే కొంచెం సరే ఒకసారి ఒకసారి ఇక్కడ చూడవాలి. సరే ఇక్కడ చూడండి. మైక్
కాదు ఉన్నట్లుగా సహాయం నుంచి నడిపించమని అనుకుంటున్నాను. ఈ కార్యం గురువుల సమక్షంలో నీ పరిశుద్ధ సన్నిధానములో జరుగుతూ ఉండగా నీ ప్రియ బిడ్డల మీద నీ హస్తాలను మెండుగా ఇచ్చి నడిపించుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్నడిని బహు వినయముగా బ్రతిమలాడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మేడం సైడ్ ఇవ్వండి. నమ్మకములు సూచనగా ఈ ఉంగరమును మీకు ధరింపజేస్తున్నాను మరియు నా శరీరంతో నిన్ను కనపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలి భాగస్థురాలుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగిందని ప్రమాణము చేయించున్నాను. దండల కోసం ప్రార్థన చేద్దాం. స్థానిక మన సంఘ కాపరి శ్రీనివాసయ్య గారు ప్రార్థన చేస్తారు. తర్వాత మనం వారి చేత దండలను నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. నీ కుమారులు మా ప్రియులు తల్లి సంఘముగా ఇచ్చినటువంటి నాయన రమేష్ కుమార్ గారి ఇచ్చినటువంటి బిడ్డలను మీరు ప్రేమించి దీవించి నాయన పెద్ద కుమార్ వివాహాన్ని ఘనంగా జరిగించుకున్నారు. ఆయన కిరణ్ పాలని ప్రభువా మీరు ప్రేమించారు. ఒక మంచి దైవజనులుగా కూడా మీరు తీర్చిదిద్దారు. సాటి అయినటువంటి చైత్ర ప్రభువా పరిశుద్ధ వివాహముల ద్వారా దైవజనుల ద్వారా బంధువుల ద్వారా స్నేహితుల ద్వారా జరుగుతున్నటువంటి పరిశుద్ధ వివాహానికి వారిరువురు కూడా ఆయన పూలమాలను మార్చుకొని చూడగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఈ స్థలములో ఉండి ఇరువురి బిడ్డలను మీరు దీవించి అభిషేకించమని వివాహాన్ని మీరు ఘనముగా జరిగించుకోమని యేసు నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి గమనించండి. కిరణ్ పాల్ అలాగే చైత్ర వీరు ఇరువురు కూడా దేవుని సమక్షమందును ఈ సభ్యులను ఒకరికొకరు తమ ప్రమాణాలను చేసుకుని కనుక దేవుని నిర్ణయం బట్టి ఈ దేశ చట్టమును బట్టి వీరు ఇరువురును భార్యాభర్తలు అని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమందు ప్రకటించుచున్నాము. ఆమేన్. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు ఎడబాపకూడదు. ప్రార్థన చేద్దాం. కూడా ఇద్దరు ఆపించండి.
చైర్ కొంచెం వెనక్కి జరుపుకోండి. ఇప్పుడు హస్తాన్ని వీరి మీద దైవ సేవకులందరూ మీ కుడి హస్తాన్ని చాపండి, ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేద్దాం. మీ ఇప్పుడు హస్తాన్ని అందరూ కూడా పెద్దవాళ్ళందరూ కూడా మ్యారేజ్ అయిన వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళందరూ కూడా స్త్రీలు పురుషులు అందరూ కూడా మీ ఇప్పుడు హస్తాన్ని వీళ్ళ మీద ఉంచండి. ప్రార్థన చేసి వారిని ఆశీర్వదించుదాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. అత్యంత కృపా కనికరం గల దేవా, పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబాన్ని పిలువబడుచున్నదో అట్టి మా తండ్రి నీ నామమున మేము దీవించుతున్నాం. ఈ కిరణ్ పాల్ మీదను చైత్ర మీదను నీ ఆశీర్వాదాలను కుమారిపోము. వీరు నమ్మకముగా కలిసి జీవించినట్లు ఉభయుల మధ్య తాము చేసుకున్న నిబంధనను ప్రమాణములను వీరు తప్పగా నెరవేర్చి నిలుపుకున్నట్లు పరిపూర్ణ ప్రేమ సమాధానం యందు వీరి నిత్యము నిలిచినండి నీ ఆజ్ఞను అనుసరించి జీవించినట్లు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. తండ్రి దేవుడు, కుమారుని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఆస్వాదించి సంరక్షించి కాపాడును గాక. ప్రభు మిమ్మల్ని అనుగ్రహంతో కటాక్షించి పరమందు మీరు నిత్యం పొందుటకై ఈ ఇహమందు అనుకూలముగాను కాలం గడిపినట్లు ఆత్మ సంబంధమైన ప్రతి దీవులతోనూ పరలోకముతో మిమ్మల్ని నింపును గాక. ఆమేన్. ఆమేన్. దయచేసి చెప్పండి. అందరూ కూర్చుందాం. కూర్చోండి. దయచేసి అందరూ కూడా కూర్చుందాం. లైటా పట్టుకున్నా లేపు. అమ్మ డ్రెస్ కొంచెం స్ప్రెడ్ చేయరు. దయచేసి మధ్యలో పట్టుకున్నా చాలు. అట్లా పట్టుకున్నారు, అట్లా పట్టు పైకి పట్టుకున్నారు. అట్లా అట్లా సరే. మీ ఇద్దరికి వచ్చిన పోటీ పెడతారు. సరేనా అమ్మా? చరిత్ర తిరగమని నాకు మీ ఇద్దరికి చిన్న పోటీ. నేను 1, 2, 3 చెప్తాను. 3 అన్నప్పుడు ఎవరి మీద ఎక్కువ ప్రేమ అంటే వాడు ముందు దండేయాలి. ఎవరి మీద ఎవరికి ఎక్కువ ప్రేమ అంటే వాడు వేయించుకోవాలి. సరేనా? 1, 2 చప్పట్లు కొట్టాలి. చప్పట్లు కొట్టాలి అందరూ కూడా. 1, 2, 3. సార్ పట్టుకోరమ్మా. అందరూ చెప్పండి కొడతాం. ఈ హ్యాండ్ డౌన్ చేయరా, కొంచెం ఇట్టేసినా ఉన్నా నువ్వు బిగిసికి తిన్నట్టు నుంచి ఉంటావు. ఫ్రీగా నుంచి ఒకసారి అమ్మాయిని తన వైపు చూడండి. సార్ మీ ఇద్దరు సార్ మీ ఇద్దరు చూడండి. ఓకే మీరు మా చప్పట్లు కొట్టాలి సార్. ఎక్కి చెప్పండి. సరే కళ్ళు మీకండి అందంగా సార్ మీ ఇద్దరు. మంచి పెళ్ళి జరుగుతుంది. అర్జెంటా? ఓకే సరే సార్. మరి కొంచెం ఈ చీకటి తిప్పేస్తారు. దాని దయచేసి ఈ సమయంలో కాటూరి సుందర గారు ఒక ప్రత్యేక పాట పాడుతుండగా ఎక్కడున్నారు? కాటూరి సుందర గారు
ఒక ప్రత్యేక పాట పాడుతుండగా కొంచెం క్రాస్ ఒక పాట పాడుతుండగా సరిపోదు కానుక సమర్పణ చేద్దాం. దయచేసి అందరూ కూడా సహకరించండి. అదే సమయంలో రిజిస్ట్రేషన్ కూడా చేస్తాము. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె రిజిస్ట్రేషన్ చేస్తాడు. తర్వాత మనము దేవుని వాక్యాన్ని చదువుకోవాలి, వాక్యాన్ని కూడా వినాలి. దయచేసి ఎవరు కూడా పెట్టుకోవాలి, అందరూ కూడా ఉండాలి. కూర్చోండి కూర్చోండి. వద్దు దేవదని దీవెనలు ప్రాణములను పేరలపై
అలాగే పెళ్లి కుమార్తె తరపున ఒకరు సాక్షి స్థాపన చేయడానికి రావాలి. పెళ్లి కుమార్తె తరపున సాక్షి స్థాపన చేయడానికి త్వరగా రావాలి. సార్ సైడ్ భోజనం స్టార్ట్ చేసేయండి. ఎవరు పెళ్లి కుమార్తె తరపున రెండప్పుడు సాక్షాత్తు చేయడానికి మాకు వచ్చేసి పెళ్లి కుమార్తె తరపున వారి తరపున పెద్ద ఉన్నారు రండి. పెళ్లి కుమార్తె తరపున సాక్షాత్తు చేసేవారు. ఎవరు ఎవరు వచ్చాయి. ఫోటో తీసుకున్నారా? తీసాను. తీసుకున్నారా? సార్ కాస్త అనుకుంటా. దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. దయచేసి పెళ్లి కుమారుని తరపున పెళ్లి కుమారుని కుటుంబం నుండి రమేష్ గారు పెళ్లి కుమారుని తరపున నుండి ఒకరు బైబిల్ చదవడానికి నుండి ఆదికాండము 2వ అధ్యాయము 18 నుండి 24 వరకు దయచేసి ఎవరు వచ్చి చదవండి. అలాగే పెళ్లి కుమార్తె తరపున ఒకరు ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయము 22 నుండి 33 వరకు ఒకరు చదవాలి. పెళ్లి కుమార్తె తరపున సంఖ్య ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయము 22 నుండి 33 వరకు. పెళ్లి కుమారుని తరపున అనిత రెండు దయచేసి ఆదికాండము 2వ అధ్యాయము 18 నుండి 24 వచనం. ఆ తర్వాత సంఘంలో నుండి ఒక చదవండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుండి 11. యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుండి 11 సంఘం నుండి ఒకరు చదువుతారు. సరిపోతుందా? ఆదికాండం
2వ అధ్యాయము 18 నుండి 24 వరకు. అందరూ బైబిల్స్ తీసి చూడండి. ఆదికాండము 2వ అధ్యాయము 18 నుండి 24 వరకు. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, వారికి సాటి అయిన సహాయమును వారి కొరకు చేయించేది అనుకోలేను. దేవుడైన యెహోవా ప్రతి పూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగేను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులను సమస్త భూజంతువులను పేరు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగచేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్క ఎముకలో ఒక దాన్ని తీసి ఆ చోట మాంసంతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్క ఎముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లనేను, నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరులో నుండి తీయబడిన గనుక నారీ అనబడెను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉండరు. వాక్యం దేవుడు దేశించును. మరొకరు రండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22 నుండి 33 వరకు. సంధ్య గారు చదివి వినిపిస్తారు. దేశాలు కూడా ఆలకించండి. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను అటుది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నాడు. తన భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడెవడునూ లేడు గాని ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనెను. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరాలుగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును కూర్చుయు సంఘమును కూర్చుయు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. దేవుడి వాక్యం దీవించును. సువార్త భాగం చదువుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు పౌలు గారు చదువుతారు. సువార్త పాఠ్య భాగము యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 11 వచనములు. 3వ దినమున గలిలయలోని కానా అనే ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆయన వివాహములకు పిలువబడి ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం వలెను ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమో పని, నా సమయం ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచయాలను చూసి ఆయనతో, నీతో చెప్పినది చేయుడనెను. యూదుల శుద్ధీకరణ ప్రచార ప్రకారము 2-3 తూముల పట్టు 6 రాతి బాణలను అక్కడ ఉంచబడినను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాన వద్దకు తీసుకుపోడని చెప్పగా
తీసుకుని పోయింది. ఆ ద్రాక్షారసము అక్కడ నుండి ఎక్కడ నుండి వచ్చానో ఆ నీళ్లు నుంచి తీసుకుని పోయి పరిష్కారాలకి తెలియదనగా విందు ప్రధానికి తెలియకపోయింది కనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాన పెండ్లి కుమారుని పిలిచి ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను. నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలోను యేసు ఈ మొదటి సూచక క్రియ చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచింది. దేవుడు ఈ సువార్త మాధ్యమం దీవించండి. ఆమేన్. వాక్యాన్ని చదివి వినిపించినటువంటి ముగ్గురికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసిన ఈ సమయంలో దేవుడి వాక్యాన్ని మనము విందాము. దయచేసి అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాలి. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె లేదంటే ఆల్రెడీ వారికి మ్యారేజ్ అయిపోయింది కనుక నూతన దంపతులు ఎవరు దంపతులు వారు మన మధ్యలో ఉన్నారు. వారిని ఉద్దేశించి అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా దృష్టిలో ఉంచుకొని దేవుని వాక్యాన్ని మనం 5 నిమిషాలు విందాము. మన వచ్చిన మేజర్ విజయ్ కుమార్ గారు కుటుంబ సభ్యులు ఆహ్వానించగా మన మధ్యకి వచ్చారు. మేజర్ విజయ్ కుమార్ గారు మండవల్లి డివిజన్ కమాండర్ గారు DC గారు మండవల్లి వారు మన మధ్యలో ఉన్నారు. వారు 10 నిమిషాలు వాక్యంలో నుండి నూతన దంపతులకు కొన్ని వాక్యపు విషయాలను తెలియజేస్తారు. వారి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రభునామానికి స్తోత్రములు. ఈ ప్రత్యేకమైనటువంటి గుండాలక్ష్మి వారి వివాహ మహోత్సవానికి విచ్చేసినటువంటి బంధువులకు మిత్రులకు వేదికను అలంకరించినటువంటి అభిషేకులు దైవజనులు రెవరెండ్స్ సాల్మన్ రాజు గారికి, అట్లాగే పెదపాడు ప్యాలెస్లో పనిచేస్తున్నటువంటి రెవరెండ్ గారికి, అట్లాగే జాన్సన్ గారికి, వేదికను అలంకరించినటువంటి దైవజనులకు ఆ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నారు. వివాహము దేవుడు అనాదిగా ఏర్పాటు చేసినటువంటి ఒక గొప్ప వ్యవస్థ. ఈ వివాహ వ్యవస్థ దేవుడు ఏర్పాటు చేసి స్త్రీని నిర్మించి వారిరువురిని ఐక్యపరిచాడు. మనం దేవుని యొక్క లేఖనాన్ని దైవ గ్రంథం నుంచి మనం చదివాము. క్రైస్తవ వివాహ చట్టము ప్రకారము వివాహము చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏ మానవుడు కూడా వేరుపరచకూడదని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. దేవుడు అనాది సంకల్పంలోని ఒక గొప్ప ఆపరేషన్, అనెస్థీషియా లేకుండా ఆపరేషన్ చేసి పురుషుడి నుంచి స్త్రీని నిర్మాణం చేసి వివాహానికి ఆయన నాంది పలికారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వివాహము జరుగుతూనే ఉన్నాయి. కనుక హెబ్రీ పత్రికలో తెలియజేసిన రీతిగా వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది. ఇది ఘనమైనది. ఈ లోకంలోనూ ప్రపంచంలోనూ ఉన్నటువంటి అన్ని విషయాల్లో అంటే ఇది గొప్ప కార్యమని అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో తెలియజేస్తున్నాడు. ఇది యెహోవా వలన కలిగిన కార్యం. ఇది ఎవరి వల్ల కలిగినటువంటిది కాదు. దేవుడే ఈ వివాహానికి ఏర్పాటు చేసినటువంటి ఈ ఇరువురు వధువులను దేవుడు ముందుగానే నిర్ణయించాడు. తల్లి గర్భంలో రూపించక మునిపే వీరిని ఆయా స్థలాల్లో దేవుడు ఏర్పాటు చేసి నిర్మించి తన తల్లిదండ్రులకు బిడ్డలుగా ఇచ్చాడు. వారి పెంచి పెద్దవారు చేసినప్పుడు ఈ కార్యము దేవుని చిత్త ప్రకారం నెరవేరుతుంది. అందుకని ఇది యెహోవా వలన కలిగిన కార్యం. ఇది అవునని కానీ కాదని కానీ ఎవరో చెప్పజాలరు. కనుక దేవుని యొక్క లేఖనం
అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆయన అంటున్నాడు, సంఘము క్రీస్తుకు లోబడినట్లుగా భార్యలు తమ సొంత పురుషులకు లోబడి యుండుడి. వివాహం జరిపించుకొని నూతన దంపతులు ఉన్నటువంటి కిరణ్ పాల్, చైత్ర, వీరిరువురు కూడా వేరు ప్రాంతాల్లో జన్మించి వారు పెద్దవారయ్యి ఇప్పుడు ఒకటి కాబోతున్నటువంటి ఈ సమయంలో ఇంతవరకు మీరు నేను ఐ అనే దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి చిన్నప్పటి నుంచి మన సంస్కృతిలో ఏంటంటే చిన్నపిల్లలకి ఏం చెప్తుంది, నాది 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 అని చెప్తుంటారు. నేను, నాది, నేను అనేటువంటి దాన్ని ఎక్కువ ఉపయోగిస్తుంటారు. ఈ వివాహం ద్వారా ఈ ఇరువురు కూడా ఐ అనేటువంటి లెటర్ను తీసేయాలి. నేను అనేదాన్ని ఐ ఈగోయిజాన్ని తెలియజేస్తుంది కనుక దాన్ని ప్రక్కన పెట్టి వి మనము అనేదాన్ని మనం ఎప్పుడు కూడా అలవర్చుకోవాలి. ఒకరినొకరు గౌరవించుకోవాలి. దేవుని యొక్క లేఖనం తెలియజేసినట్లు ఒకరినొకరు లోబడి ఉండాలి. లోబడి ఉండి ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి. ఒకరి బంధువులు మరి ఒకరు ఎక్కువగా చూడాలి. అంతేగాని మీరు నా వైపు వాళ్ళు, మీరు నీ వైపు వాళ్ళని చూడకూడదు. ఆ భేదము, ఆ తారతమ్యములు అవి తీసివేయాలి. నేను అనే దాన్ని తీసివేయాలి. నేను అనేది తీసి మనము అనే దాన్ని మనం అలవర్చుకుంటే అది చక్కగా ఉంటుంది, ఆ కుటుంబం చక్కగా ఉంటుంది. కానీ పౌలు చక్కగా తెలియజేస్తున్నాడు, భార్యలు తమ పురుషులకు లోబడి ఉండాలి. యు మస్ట్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు యువర్ హస్బెండ్. భర్తలైతే భార్యను ప్రేమించాలి. యు లవ్ యువర్ స్పౌస్, యువర్ వైఫ్. యువర్ వైఫ్ ఈజ్ బెటర్ హాఫ్. కాబట్టి నీలో ఆమె సగం. కనుక దేవుని యొక్క లేఖనం ఏంటంటే వీరిద్దరూ ఏక శరీరమని తెలియజేస్తుంది. ఒకరు హాఫ్ ఆఫ్, సగం సగం. కనుక మీరిద్దరు కూడా ఏక శరీరంగా ఉన్నటువంటి మీరు, మీకు ఒకటే పర్సన్ అలాగని ఒక బ్యాంక్ అకౌంట్ కాదు. కానీ నేను చెప్పేది ఏమిటంటే జరిగే ప్రతి విధమైన నగదు వ్యవహారాలు కానీ, ఆస్తులు వ్యవహారాలు కానీ మీరిరువురికి తెలిసినటువంటిగా ఉండాలి. అక్కడ గొడవలు ప్రారంభమవుతుంటాయి. కనుక మనము మన జీవితాన్ని ఒక క్రమశిక్షణలోను, క్రమబద్ధంలోను మనం అలవర్చుకోవాలి. అప్పుడే మనం మూడో వ్యక్తిని మన కుటుంబ వ్యవస్థలోకి రాకుండా మనం చేసుకోగలం. కనుక మన కుటుంబంలో మీరు ఇరువురుగా ఉండాలి. మూడో వాడిని ఎప్పుడు దేవుణ్ణి ఆహ్వానించాలి. అందుకని యోహాను సువార్త 2వ అధ్యాయంలో యేసు ప్రభువుని ఆ వివాహానికి ఆహ్వానించబడ్డారు. మీరు కూడా మీ వివాహ వ్యవస్థలో, మీ కుటుంబ వ్యవస్థలో మీరు నూతన దంపతులు ఉన్నట్టు మీ క్రీస్తును మీ జీవితంలోనికి ఆహ్వానించాలి. ఆయన ఆహ్వానించినట్లయితే దేవుని యొక్క కార్యములు మీ యొద్ద జరుగుతాయి. అందుకని ఆయనతో చెప్పినది మీరు చేయండి. మీరు దేవుడు ఏం చెబుతున్నాడో మీరు అది చేయాలి. దేవునికి లోబడి ఉండాలి. దేవుని మీ జీవితంలోనికి ఆహ్వానించాలి. మీ జీవితంలో వచ్చినటువంటి ప్రభువు ఏమి చెబుతున్నాడో అది చేయుడి. అందుకని మరి ఏమంటుందంటే ఆయన మీతో చెప్పున్నది చేయుడి. మీరు ప్రభు ఏమి చెప్తున్నాడో అది మొదటగా మీరు చేయాలి. దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి మీరు దేవునికి బలిపీఠం కట్టి దేవుని దగ్గర ప్రార్థన చేసినట్లయితే వినయము, విధేయత, భయము, భక్తి మీకు అబ్బుతుంది. కనుక అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చివరి వచనం, మన చదివిన చివరి వచనం ఏమని తెలియజేస్తుందంటే
చెప్తున్నాడంటే అక్కడ మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తన వలె తన భార్యను ప్రేమింపవలను. భార్య అయితే తన యందు భర్త యందు భయం కలిగి ఉండినట్లు నడుచుకోవాలి. మీ నడవడక, మీ ప్రవర్తన, your character is now your character is different. ఎంతవరకు మీరు ఏకాంగులు ఉన్నటువంటి మీరు ఈ పరిశుద్ధ వివాహం ద్వారా జతపరచబడి మరి మీరు దంపతులుగా మీరు ఇక్కడ ఉన్నారు కనుక దేవుని యందు భయం ఏ విధంగా మనం ఉంటుందో ఆ విధంగానే మీరెవరు కూడా భయము కలిగి, వినయము కలిగి, విధేయత కలిగి మొదటిగా క్రీస్తును మీ జీవితంలోనికి ఆహ్వానించండి. అప్పుడు దేవుని కార్యం జరుగుతాయి. అక్కడ నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు ప్రభువు. అద్భుతం. నీళ్లను ద్రాక్ష రంగు మారిపోయింది, రుచి మారిపోయింది, అన్ని మారిపోయింది. అక్కడ మీ జీవితంలో కూడా సమస్తము మార్చబడాలి. మీ యొక్క పద్ధతులు, మీ అలవాట్లు మార్చుకొని ఒకరికి మరొకరు ఇష్టమయ్యేట్లుగా నడుచుకోవాలి. ఇది నా ఇష్టం, నేను ఈ విధంగానే ఉంటాను అనేటువంటిది లేదు. ఇప్పటి వరకు కూడా మీరు జీవించిన జీవితం ఒకటి, ఇక ముందు మీరు నడవలసినటువంటి త్రోవ మరి ఒకటి, నూతనమైనటువంటి మార్గం. ఇది వివాహ వ్యవస్థలో మీరు ఇప్పుడే ప్రారంభించబడ్డారు కనుక దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి దేవుని మీ జీవితంలో ఆహ్వానించినట్లయితే, ప్రభు మీతో ఏమి చెబుతున్నాడో మీరు అది చేసినట్లయితే దేవుని యొక్క అద్భుతాలు మీరు చూడగలుగుతారు. మీ జీవితం మార్చబడుతుంది. మీ జీవితంలో దీవెనలు, ఆశీర్వాదాలు కలుగుతాయి. భార్య దొరికిన వానికి మేలు దొరికింది కనుక ఈరోజు నీకు మేలు దొరికింది. గుణవతి అనేటువంటి భార్య దొరుకుట అరుదు. అట్టిది ముత్యము కంటే అమూల్యమైనటువంటి కార్యాన్ని దేవుడు మీ జీవితంలో చేయబోతున్నాడు. చేశారు. మీరెవరు కూడా ఈ అమూల్యమైనటువంటి జీవితాన్ని కాపాడుకుంటూ ప్రజలందరికీ, సంఘానికి, సమాజానికి మీరు సాక్షులుగా ఉండాలి. మీరందరూ మీరు చేసిన ప్రమాణాలకు మీరందరూ సాక్షులు. మీరు ఒక్కరే కాదు. ఇప్పటివరకు నేను ముందే చెప్పాను, మీరందరికి అవకాశం ఇచ్చారు. మీరు ప్రమాణాలు చేసి మీరు ఒకటైనటువంటి సందర్భంలో చేతిలో చేసి మీరు చేసిన భాషలు, మీరు చేసిన ప్రమాణాలు, ఇవన్నీ కూడా మీరు చేయటమే కాదు, మీరందరి ఎదుట మీరు ఒప్పుకున్నారు. ఈ ఒప్పుకోలు మీ కడ వరకు మీరు దీన్ని కాపాడుకోవాలంటే మనం క్రీస్తును మీ జీవితంలోకి ఆహ్వానించాలి. ప్రభువు వారు మీకు ఏది చెప్పారో అది చేయండి. చేసినట్లయితే దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించి ఆశీర్వదిస్తారు. వారు మాత్రమే కాదు, వివాహం చేసుకుని 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు సంసార జీవితంలో ఉన్నటువంటి మనం కూడా, కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి మనం కొన్నిసార్లు మాట తేడా వస్తే నా మాట గెలవాలి అనుకునేటువంటి దాన్ని మనం తొలగించుకొని వినయము, విధేయత, భయము, భక్తి కలిగి మనం ఉన్నట్లయితే మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి, దీవించబడతాయి. కలతలు లేనటువంటి కుటుంబాలుగా దేవునికి యోగ్యమైనటువంటి వారుగా మరి సమాజంలో పేరును, కీర్తిని, ఘనతను తెచ్చేటువంటి వివాహ వ్యవస్థను మనం జరిగించి మరి క్రిస్టియన్స్ చాలామంది ఈ రోజుల్లో అనేక విధాలుగా విడిపోతూ ఉన్నారు. పాశ్చాత్య దేశాలు చూసినట్లయితే దట్ ఈస్ ఫారిన్ కల్చర్. మనం చూసినట్లయితే దట్ ఈస్ సో మెనీ బ్రోకెన్ ఫ్యామిలీస్. వీ కెన్ ఫైండ్ మెనీ ఫ్యామిలీస్. అట్టిది మన ఇండియా, భారతదేశంలో మన వివాహ వ్యవస్థ చాలా పటిష్టమైనటువంటి కనుక పటిష్టమైనటువంటి భారతదేశ సంస్కృతి సాంప్రదాయం మనం మరి ఎక్కువగా మునుపటి కంటే మరి ఎక్కువ దేవుడు మేలులు మీకు చేయాలని మీ యొక్క ప్రారంభ జీవితంలో దేవునికి మీరు సమర్పించుకున్నట్లయితే దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవిస్తాడని, ఆశీర్వదిస్తాడని తెలియజేస్తూ ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్. దేవుడు నూతన వధువులను దీవించును గాక. నూతన దంపతులను ఆశీర్వదించును గాక. ఉండవతి మనసు వారిని దీవించును గాక. ఆమేన్.
దేవుని వాక్యం నుండి చక్కని హెచ్చరికలను నూతన దంపతులకు అలాగే ఇక్కడ ఆల్రెడీ మ్యారేజ్ చేసుకుని ఉన్నటువంటి వారి అందరికీ కూడా వారి దృష్టిలో ఉంచుకొని మనందరం కూడా ఎలాగ దేవుని పట్ల భయం కలిగి భక్తి కలిగి ఉండాలో, భార్య భర్తలు ఒకరి పట్ల ఒకరు ప్రేమగా అలాగే వినయంతో విధేయతతో ఎలాగ ముందుకు సాగిపోవాలో అనేటువంటి విషయాలను దేవుని సేవకులు చక్కగా వివరించారు. వారికి కుటుంబం తరపున అలాగే మన సంఘం తరపున కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మన మధ్యన పాస్టర్ గారు సతీష్ గారు ఉన్నారు. వారు 2 నిమిషాలు గ్రీటింగ్స్ తెలియజేస్తారు. తర్వాత మనం క్లోజింగ్ ప్రేయర్ ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చినటువంటి నాయుడు ప్యాస్టర్లు దైవజనులు సామాన్య గారికి, అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి దైవ సంఘంలో కూడా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. దైవజనులు రమేష్ పాల్ గారు పెద్దపాడు పాస్టర్ గారి అసోసియేషన్లో సువార్త వర్కింగ్ సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. మాకు ఎంతో కాలం నుంచి ఆ కుటుంబంతో మంచి పరిచయం ఉంది. దేవుడు తన కుటుంబం జ్ఞాపకం చేసుకొని వారికి ఇచ్చినటువంటి కుమార్తె వివాహాన్ని ఘనంగా జరిగించి ఇద్దరు విడగించారు. ఇప్పుడు కుమారుడు కిరణపాల్ వివాహాన్ని ఇంతమంది అభిషేక్తులు ఆధ్వర్యంలో ఘనంగా దేవుడు జరిగించినందుకు దేవుని ఎంతగానో మహిమపరుస్తున్నారు. మరి చైత్ర కిరణపాల్ ఇద్దరు కూడా మంచి విద్యావంతులు, దైవికంగా పెరిగినటువంటి బిడ్డలు. జగత్తో సామాన్య సమక్షంలో మరి చైత్ర చక్కటువంటి సింగుడు, బైబిల్ పరిపూర్ణ జ్ఞానం కలిగినటువంటి బిడ్డ. అలాంటి కుమార్తెను దేవుడు కిరణ్ పాల్కి సాటినటువంటి భాగస్వామ్యముగా దేవుని అనాది సంకల్పంలో దేవుడు చేసేటువంటి కార్యాన్ని బట్టి మేము ఎంతగానో దేవుడిని మహిమపరుస్తున్నాం. యోహాను సువార్త 1:46 ఒక మాట వ్రాయబడింది. అక్కడ ఫిలిప్పు తన స్నేహితుడైన నతనయేలును కనుగొని చెప్తున్న మాట ఏంటంటే, పాలస్తీనా దేశంలో గలిలయ రాష్ట్రంలో నజరేతునటువంటి కుగ్రామం నుంచి యేసేపు కుమారుడైన నజరేయుడు యేసు వచ్చాడు తెలుసా అని అడుగుతాడు. అప్పుడు నతనయేలు అంటున్నటువంటి మాట ఏమిటంటే, నజరేతు నుండి మంచిది ఏదైనా రాగలదా అని అన్నప్పుడు ఫిలిప్పు అంటాడు, వచ్చి చూడుము అని మాట్లాడతారు. ఈ మాట ఎందుకు చెప్తానంటే, ఎక్కడో పాతమొప్పారు ఈ యొక్క గ్రామం నుంచి మరి కిరణ్ పాల్ ఇక్కడే విద్యను అభ్యసించి ఇక్కడే పెరిగి ఈ రోజున లండన్ దేశంలో ఉన్నతమైన విద్యను చేస్తూ పరిచయం చేస్తూ మరి గ్రామానికే కాదు, మండలానికే కాదు, జిల్లాకే కాదు, రాష్ట్రానికి కాదు, దేశానికి కూడా గర్వకారుడిగా దేవుడు ఆయనని దీవించిన విధానాన్ని చూస్తే, వారి తల్లిదండ్రులు ఆ బాబుని పెంచిన విధానం, దేవుడు ఆ బాబుకి ఇచ్చినటువంటి దర్శనం, దేవుడు వాడుకున్న విధానాన్ని చూస్తే ఈరోజు బైబిల్ పండితులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే సనాతన ధర్మం కలిగిన వారు, మతవాదులు, మితవాదులు అనేక మంది ఈ బైబిల్ను విమర్శిస్తున్నప్పుడు, బైబిల్ మీద అనేక మంది రకరకాలుగా మాట్లాడుతున్నప్పుడు యూట్యూబ్ ద్వారా ఆ బైబిల్లో ఉన్నటువంటి వచనాలను వాళ్ళ గ్రంథాల్లో ఉన్నటువంటి ఆ యొక్క వాక్యాలకి సరిచూసి నిజమైన దేవుడు యేసు ప్రభు అని ఎవరి కాలంలో పరిపూర్ణమైన జ్ఞానంతో ఈ దినాన్న భారతదేశానికే గర్వకారణంగా దేవుడు ఆ కిరణ్ పాల్ని వాడుకుంటున్నాడు. చెప్పండి సార్, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆ బాబు మరి బైబిల్ని అంతగా క్షుణ్ణంగా ధ్యానం చేసి ఈరోజు నిన్న కూడా రమేష్ గారికి ఫోన్ చేయడానికి నేను ఏలూరు ఒక ఇంటికి వెళ్తే మ్యారేజ్ రేపు వెళ్ళాలని చెప్తే ఎవరు బ్రదర్ అని చెప్పారు. అప్పుడు ఫోటో చూపిస్తే ఇతను యూట్యూబ్లో మంచి వర్తమానికి రండి, నేను ఆయన ఫాలో అని చెప్పారు. ఎందుకంటే అలాగా కొన్ని వేల మంది, లక్షల మందిని సంపాదించుకున్నాడు. రాబోయే దినాల్లో దేవుడు వారిని అన్ని విషయాల్లో దీవించి ఆస్వాదించి ఆయుష్ ఆరోగ్యాలతో వర్ధింప చేస్తూ చక్కటి కుటుంబ వ్యవస్థను దేవుడు కలుగు చేసి అనేకులకు దీవునికరుడిగా ఆశీర్వాదకరుడిగా కిరణ్ పాలను చైత్రను దేవుడు దీవించును గాక. ఈ సమయంలో మన మధ్యన విజయ్ కుమార్ గారు ఉన్నారు. వారు కూడా 2 నిమిషాలు గ్రీటింగ్స్ తెలియజేస్తారు. మిగిలిన వారు ఎవరైనా సరే
అక్కడ ఇంటి దగ్గర రిసెప్షన్ ఏర్పాటు చేయబడింది. అక్కడ గ్రీటింగ్స్ తెలియచేయచ్చు, ప్రార్థన చేయవచ్చు. మేనమామ మెట్లు సార్ ఏదంటే అక్కడే ఇంటి దగ్గర స్టేజ్ మీద ఇక్కడ వీళ్ళు చెప్పిన తర్వాత మిగిలిన వారు అక్కడే చేసుకుంది. కానీ మనం ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ముగించుకున్నాం. దేవుని నామ స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి అవకాశం ఇచ్చిన దైవ సేవకులు, ప్యారిష్ గురువులు సోమరాజు గారికి ప్రత్యేకించి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ మండలంలో డీసీగా పనిచేస్తున్న విజయ్ కుమార్ గారికి ప్రత్యేకించి వందనాలు. ఇక్కడ కూడి వచ్చిన దైవజనులందరికీ కూడా ప్రత్యేకించి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంత ఘనంగా వివాహం జరిగిందంటే అది దేవుని కృప. రమేష్ని చెల్లిని ప్రేమించి దేవుడు ఇతర బిడ్డలు ఇచ్చారు. మనందరికి తెలిసిన విషయమే. ఊహించిన రీతిగా దేవుని మార్గంలో ఆ కుటుంబం నడిచింది. కారణం ఏంటంటే రమేష్ మనందరికి తెలిసిన వ్యక్తి. అయితే రమేష్ గురించి ఒక మాట చెప్పాలి. వాక్యాన్ని ఇండివిజువల్గా వెదజల్లే సమయంలో ఉన్నది ఉన్నట్టుగా తెలియపరచడం అది రమేష్ నైజం. కారణం ఏంటంటే ఎవరికి జడిసేవాడు కాదు. మొండితనంగా ఇది నిజము, ఇది బైబిల్ గ్రంథంలో ఉందని స్వచ్ఛందంగా మరి బహిరంగంగా సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో మరి తన కుమారుడు కిరణ్ పాల్ని దేవుడు ఎన్నిక చేసుకోవటం, అలాగే లండన్ దేశాన్ని పంపించడం, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా సువార్తలో మరి బలపడటం కూడా అది దేవుని కృపని నేను ప్రత్యేకించి అభినందిస్తున్నాను. మరి ఈరోజు ఎంత ఘనంగా వివాహం జరిగిందంటే దేవుని సేవలు అనేక మంది సమక్షంలో జరిగిందంటే అది దేవాది దేవుని కృప. మరి కిరణ్ పాల్గా మామూలుగా తోడుగా ఇచ్చిన చైత్రాన్ని కూడా దేవాది దేవుడు దీవించి అలాగే ఇంకా అనేక చోట్ల సువార్త ప్రకటిస్తూ ఈ కుటుంబమే కాదు, ఈ రాష్ట్రమే కాదు, అనేక దేశాల్లో కూడా మరి కిరణ్ పాలు సువార్త వెదజల్లాలని అలాగే ఇప్పుడు వచ్చిన బంధువులందరూ కూడా దేవాది దేవుడు దీవించాలని తెలియజేస్తూ ముగిస్తున్నారు. దేవుడి మాట దీవించాల్సి గాక. అనిల్ గారు బ్యాంక్ మేనేజర్ గారు అనిల్ గారు లేదా సరే ప్రార్థన చేస్తున్నాం. దయచేసి లేచి నిలబడండి. అందరూ లేచి నిలబడండి. సుందర గారు మనం ప్రార్థన చేస్తారు. కాకు సుందర దేవుని సేవకులు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత పర్లోక ప్రార్థన ఆశీర్వాదంతో మనము ఈ కార్యక్రమాన్ని ముగించుకుంటాం. నిశ్శబ్దంగా ఉండాలి దయచేసి. మహోన్నతుడును మహాగణుడును పరిశుద్ధుడును నిత్యనివాసి అయినటువంటి మా తండ్రి, ఈ రోజున మీరు పాపముప్పారు గ్రామమును ప్రేమించి ఈ దినము ప్రతిష్ఠ దినముగా మీరు చేసి అనేక సేవకులు ఈ ప్రాంతానికి వచ్చి వారి యొక్క ప్రార్థనలను వారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని వెల్లపరుచుటకు అలాగే వివాహ వ్యవస్థను కూడా జరిగించి దాన్ని ప్రారంభము ముగింపును జరిగించిన విధానం కొరకై స్తోత్రములు. ప్రారంభము నుండి ఇప్పటి వరకు జరిగించిన ప్రతి అంశాన్ని మీ దృష్టికి ఇష్టంగా అంగీకారంగా మార్చుకోనండి. ఇక జరుగుతున్న కార్యక్రమం అంతటినీ సాయంత్రం వరకు మీ యొక్క సన్నిధి సహవాసం మాతో ఉంచండి. గురువులను ప్రతిష్ఠించండి. వాళ్ళ ఆశీస్సులు యవనస్తులకు మెడులుగా ఉన్నట్టుగా చేసి పెట్టండి. ప్రభువా యొక్క మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరూ జీవమగల దేవుడు తెలుసుకున్నట్టును వారు మనసు అనుభవం కలిగి ఉన్నట్టును యేసు క్రీస్తుకి అంకిత భావంతో బ్రతుకున్నట్టుగా చేయండి. అయా ఈ యొక్క సమయంలో మీ యొక్క దూతల ద్వారా మీ యొక్క శిక్షణ ద్వారా ఈ కార్యక్రమంతో జరిగించినందుకే నిండు హృదయంతో కృతజ్ఞత వందనాలు చెల్లించుకుంటూ సమస్తమును మేలుకరంగా దీవించి ఆశీర్వదించమని మా నాథుడు మా విమోచకుడు మా కొరకు త్వరగా రానున్నటువంటి ప్రభు యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థనని పొందుకున్నాము పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చుటకు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారమును మాకు దయచేయము. మా అడగ ప్రార్థన చేసిన వారిని క్షమించినట్లు మా ప్రార్థనను క్షమించుము. శోధగా దుష్టులను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము మీరేనా తండ్రి. ఆమేన్. మా తండ్రి నా దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసము ఇక్కడ కూడిన మనందరికీ మరి ముఖ్యముగా మీ శ్రద్ధను
నూతనంగా జతపరచబడిన నూతన దంపతులు కిరణ్ పాల్కు చైత్రకు వారి యొక్క భవిష్యత్తు జీవితానికి మీ ఆత్మ తోడే ఉండి ముందుకు నడిపించిన గాక ఆమేన్. ఈ సమయంలో దైవజనులు ముందుకు వచ్చినట్లయితే మొదటిగా వారి తల్లిదండ్రులు అక్షంతలు వేసి దీవిస్తారు. దైవజనులు ఈ స్థలంలో వస్తారు. మిగిలిన వారందరూ కూడా అక్కడ వేదిక ఉన్నది కనుక ఆ స్థలంలో వధువులను దీవించాలని మనం చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో తల్లిదండ్రులు చైత్ర తల్లిదండ్రులు ఇటు వచ్చేసేయండి. ఈ సమయంలో అక్షంతలు వేస్తారు. చేస్తున్నాం. మా పాట పాడదామంటే పాట పాడడానికి అవకాశం ఇస్తున్నాం. ఎవరన్నా పాట పాడతారా? Hallelujah. Praise the Lord. నింగికి నేలకి
ఒకసారి బైబిల్ పక్కన పెట్టి హ్యాండ్ కచ్చికి పక్కన పెట్టి ఒకసారి ఇక్కడ చూడండి. ఒకసారి ఇక్కడ చూడు. అన్న ఒకసారి ఇక్కడ చూడరా ఫస్ట్. మీరు ఇటు రావాలా అంటే కొంచెం జరగడం మీరు కొంచెం అంటే కొంచెం ఎవరికి జరగడం మీరు సరే
చాలు ఎదురు ఒక 2 ఫోటోలు అక్కడ తెద్దాం 2 ఫోటోలు కొంచెం దగ్గర జరగదు కొంచెం దగ్గర జరగదు